ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్ కొలాప్స్లో ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు స్టాక్ మార్కెట్లు బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి. ఎందుకంటే ట్రంప్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, April 2 లిబర్టీ డేగా డిక్లేర్ చేస్తున్నాము. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీస్కి ఎంతెంత ట్యాక్స్లు వేయబోతున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రపంచం మొత్తం తెలుసు April 2 ఏదో జరగబోతుందని. బట్ సివియారిటీ ఈ రేంజ్లో ఉంటుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రపంచంలో ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు ఈ రేంజ్తో ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మీద ఒక ట్యాక్స్లు వేసుకుంటూ పోవటం అనేది అనమాట. అది మనం కని విని ఎరగం, ఎప్పుడు ఊహించలేం కూడా. ఇప్పుడు ఈ పెరిగిన టారిఫ్ ఎంత అంటే చైనా మీద ఆల్మోస్ట్ 50% పడింది. అంటే ఇప్పుడు అమెరికన్లో చైనా గుడ్స్ ఏది అమ్మినా సరే రేపు April 9 తర్వాత నుంచి 50% ఎక్కువ రేటుకి అమ్మాల్సి ఉంటుంది వాళ్ళు. ఓకే, యూరోప్ను వదలలేదు, గల్ఫ్ను వదలలేదు, ఇండియాను వదలలేదు, ఎంటైర్ ప్రపంచం మొత్తం అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్లు వేసుకుంటూ పోతున్నారు. అండ్ ఇండియా మీద 26 పడింది యావరేజ్ మీద ట్యాక్సెస్. కాబట్టి ఈ ఈవెంట్ని ఇండియన్ స్పెసిఫిక్ ఈవెంట్గా మనం చూడలేము. ప్రపంచంలో అన్ని కంట్రీల్లో ట్యాక్స్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, యూరోప్ మీద 20% ట్యాక్స్లు వేశారు, చైనా మీద 36% వేశారు, ఇండియా మీద 26% వేశారు, అన్ని కంట్రీస్ మీద వేశారు. కాబట్టి ఇది గ్లోబల్ ఈవెంట్ అనమాట. సో ఇది టారిఫ్ వార్ అని బదులు గ్లోబల్ వార్ అంటే బిజినెస్ గ్లోబల్ వార్ అంటే బహుశా మోడర్న్ ఏజ్లో ఇలానే ఉంటాయేమో ఈ వార్స్ అని కూడా. అయితే కొన్ని కంట్రీలు ఎగ్జంప్షన్ చేయలేదా అంటే చేశారండి. అండ్ రష్యా అండ్ బెలారస్ అండ్ ఉక్రేనియన్ అండ్ క్యూబా ఇలాంటి వాటిలో ఆల్రెడీ వాటి మీద వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ఎగ్జంప్షన్ చేశారనమాట. అంటే కెనడా, మెక్సికో మీద ఆల్రెడీ ట్యాక్స్లు వేశారు కాబట్టి వాటికి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ మోరల్లెస్ ట్యాక్స్ని బేర్ చేయాల్సిందే. ఓకే, సో ఇప్పుడు వరకు ఏంటంటే అమెరికా వాళ్ళు ఇంపోర్ట్స్ని తక్కువ రేటుకి అలౌ చేశారు వాళ్ళ పబ్లిక్ కోసం అని చెప్పేసి. ఇక నుంచి ఏంటంటే వాళ్ళ ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్లు ఎంత వేస్తారో ఉల్టా వాళ్ళు కూడా అంతే ట్యాక్స్ వేయడానికి రెడీ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వరకు ఏంటంటే అమెరికన్ ఇంపోర్ట్స్ అన్నిటినీ అవి చాలా కాస్ట్లీ అవడం కారణం ఏంటంటే మేజర్గా ట్యాక్స్లు వేయటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ని అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, 100% కస్టమ్ డ్యూటీ పే చేయాలి. ఓకే, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేస్తారంటే మాకు మీరు 100 వేస్తే మీకు కూడా 100 వేస్తామని చెప్తున్నారు అనమాట. అట్లా ఈ టారిఫ్ వార్ బీన్ అయింది, అది పీక్ లెవెల్కి వచ్చేసింది అనమాట. అండ్ ఈరోజు ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇండియన్ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందని, కానీ ఏషియన్ మార్కెట్స్ మొత్తం అంటే చైనా అండ్ హాంకాంగ్ మార్కెట్ -2లో ట్రేడ్ అవుతుంది, జపాన్ -3లో ట్రేడ్ అవుతుంది, అండ్ యూరోప్లో -2లో ట్రేడ్ అవుతుంది. ఈవెన్ అమెరికన్ ఫీచర్స్ కూడా ఇప్పుడు లైవ్ మార్కెట్లో -3లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ కరెన్సీ అయితే -1లో రన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ -1 అండి. కరెన్సీస్ చాలా స్లోగా మూవ్ అవుతాయండి. ఆ ఎసెట్ క్లాస్ కూడా -1 అవుతుంది అంటే మీరు ఊహించుకోండి ఆ సివియారిటీ ఏ రేంజ్లో ఉంటుందో. మొత్తం మీద ఇండియాలో ఇది 0.6% జీడిపి గ్రోత్ని తగ్గించదండి. ఇది దీనివల్ల తగ్గిపోద్ది అనమాట. అండ్ ముందు రోజుల్లో బహుశా మన వాళ్ళు ఎవరైనా నెగోషియేషన్ చేస్తే ట్యాక్స్ని తగ్గచ్చేమో కానీ, బట్ మన పరిస్థితి కనుక చూస్తే వాళ్ళు తగ్గించేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక ఇండియన్ సెంట్రిక్ కాదు ఇది, వాళ్ళు వరల్డ్ వైడ్గా చేస్తున్నారు. మొత్తం మీద ఈ ట్యాక్స్ వేయడం ద్వారా అమెరికన్ గవర్నమెంట్కి 50 లక్షల కోట్లు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు మ్యాచ్ అవుతుందో మనం చూడాలి. అంటే ట్రంప్ టారిఫ్ సార్ ఏ రంగాలపైన ఇంపాక్ట్ ఉంటుందంటారు? బాగా డెఫినెట్గా ఇండియాలో మెజారిటీ ఇండియా నుంచి ఇప్పుడు దాకా ఏదైతే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అది వాళ్ళ స్ట్రెంత్ అనుకున్నారండి. ఈ టారిఫ్ సినిమా అంటే అదే వాళ్ళ వీక్నెస్గా మారబోతుంది అనమాట. ఐటీ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టాక్స్ మొత్తం ఐటీ టార్గెట్ అమెరికా ఉంటుందండి. సో వాటి మీద ఈ టారిఫ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ పర్టికులర్గా 40% ఇండియా నుంచి పోతాయి. డైరెక్ట్గా ఆటోమొబైల్స్ ఒక్కటి కూడా వెళ్ళదు, బట్ ఆటో స్పేర్ పార్ట్స్ మాత్రం 40% టార్గెట్ మనం అనుకుంటున్నది. సో సివియర్గా ఎఫెక్ట్ అవుతాయండి. అండ్ టాటా మోటార్స్ అయితే ఇండియా నుంచి ఏం పంపిది కానీ, బట్ లండన్ నుంచి వాళ్ళ జాగ్వార్, ల్యాండ్ ఓవర్ ఇవన్నీ అమెరికా వెళ్తాయండి. 25% మార్కెట్ అనమాట అక్కడ. సో వాళ్ళు సివియర్గా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి మేజర్ ఎఫెక్ట్ అయితే ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు, వాళ్ళకు ఉండదు. అండ్ బట్ ఐటీకి ఉంటుంది, ఆటోమొబైల్కి సివియర్గా ఉంటుంది. ఈ రెండు సెక్టర్స్కి ఎక్కువ ఉంటుంది, మిగతా సెక్టర్స్కి అంత ఉండదు. కాకపోతే మన రైవల్స్కి మనతో పోల్చుకుంటే వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. చైనాకి కానీ, జపాన్ కానీ, అండ్ పక్కన వియత్నాం కానీ, కొరియన్స్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువ, యూరోపియన్ యూనియన్ కానీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో చూస్తే మన రైవల్స్తో పోల్చుకున్నప్పుడు మనకి రీజనబుల్ అనమాట అది. కాబట్టి మనం ఎఫెక్ట్ అవుతాము, బట్ మన నైబర్స్తో పోల్చుకుంటే మనం లీస్ట్ ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి ఇట్స్ ఓకే అనమాట అది. మొత్తానికి ఈవెంట్ని ఇండియన్ స్పెసిఫిక్ ఈవెంట్లా చూడకుండా ఒక గ్లోబల్ ఈవెంట్గా చూస్తే కనుక
వన్ టైం అనమాట. దీని ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉండబోతుంది నెక్స్ట్ అంటే వన్ టైం ఈవెంట్ అండి ఇది. ఒక కోవిడ్ వచ్చింది, 3 monthsలో అలా వెళ్ళిపోయింది. ఒక మనీ డిమానిటైజేషన్ వచ్చేసింది, ఒక 3 months కల్లా అయిపోయింది. స్టాక్ మార్కెట్ కూడా అంతే అండి. ఈవెంట్ అనేది ఫండమెంటల్ ఫ్యాక్టర్ అవ్వదు అంటే, కాబట్టి 2-3 months కల్లా సెటిల్ అయిపోద్ది. కాబట్టి నాకు తెలిసి ఇప్పటికే అది డిస్కౌంట్ చేసుకుంది మార్కెట్, అందుకే నెగిటివ్ రియాక్ట్ అవ్వటం లేదు. ఎందుకంటే వేరే మార్కెట్స్తో పోల్చుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లే 20% డ్రాప్ అయింది. నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ 13% డ్రాప్ అయింది ఆల్రెడీ అంత డ్రాప్లో ఉంది. కాబట్టి ఈ బ్యాడ్ న్యూస్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వట్లేదు అనమాట. కాబట్టి ఇంకా బ్యాడ్ న్యూస్కి రియాక్ట్ అవ్వట్లేదు. కాబట్టి 2-3 months టైం కరెక్షన్ తీసుకొని బ్యాడ్ న్యూస్ మొత్తం ఇన్బిల్ట్ చేసుకొని బహుశా దివాళీ టైంకి మార్కెట్లో మళ్ళీ పైకి బయలుదేరే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల సార్ ఇప్పటికే మన వాళ్ళకి చాలా నష్టాలు వచ్చాయి. మరి ఈ టారిఫ్ల విధంగా చూసుకుంటే మన వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది, అంటే లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అంటే ఎవరి కంట్రీ కోసం వాళ్ళు పాటుపడతారండి. ఇప్పుడు అమెరికన్ కంపెనీ ప్రొడక్ట్స్కి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బీభత్సంగా ట్యాక్స్లు వేశారు, వాళ్ళు భరించారు. ఇప్పుడు వాళ్ళ టైం వచ్చేసింది, వాళ్ళు ఇప్పుడు ట్యాక్స్లు వేస్తున్నారు. నువ్వు నాకెంత ట్యాక్స్ వేస్తే నేను నీకు అంత ట్యాక్స్, అది రీజనబుల్ ఎక్స్పెక్టేషను. కాబట్టి ఆయన చేసే పనిని మనం క్వశ్చన్ చేయలేము. ఓకే, అమెరికాలో ఉన్న బ్యూటీ ఏంటంటే 29 ట్రిలియన్ ఎకానమీ, అది పెద్ద కన్జంప్షను. ప్రపంచవ్యాప్తంగా అందరికీ అమెరికన్ మార్కెట్ కావాలి, ఎందుకంటే 29 ట్రిలియన్ ఎకానమీ కాబట్టి. సో న్యాచురల్గానే వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇంపోర్ట్స్ని మా మీద నువ్వు వేస్తే నేను మీద వేస్తా ఉన్నారు. సపోజ్ గల్ఫ్ ఉందనుకోండి, గల్ఫ్లో ఎక్కడ 10% ఎక్కువ ట్యాక్సులు లేవు. ప్రతి గల్ఫ్ కంట్రీ అమెరికన్ ప్రొడక్ట్స్ని ఫ్రీగా అలౌ చేస్తారు 10%. అందుకని ఎందుకు ఒక చీపర్ గల్ఫ్లు అన్నీ అంటే రీజన్ అది, వాళ్ళు ట్యాక్స్లు వేయట్లేదు. అలాగే అమెరికా కూడా గల్ఫ్ మీద ట్యాక్స్లు ఏమి వేయలేదు ఈసారి, 10% వేసింది. అంటే గల్ఫ్లో ప్రతి కంట్రీ కూడా లైక్ సౌదీ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అన్ని ఏటికైనా సరే 10% వాళ్ళు వేసారు ట్యాక్స్లు. ఎందుకు అంత లీస్ట్ వేసారంటే వాళ్ళు కూడా వాళ్ళు వేయట్లేదు కాబట్టి. అంటే అమెరికా ఎవరికైతే ట్యాక్స్లు ఎక్కువ వేస్తారో వాళ్ళకే ఎక్కువ వేస్తుంది అనమాట. సపోజ్ బ్రెజిల్ ఉందనుకోండి, 10% అమెరికన్ ట్యాక్స్ అమెరికా వాళ్ళు ఇప్పుడు వేసింది, ఎందుకంటే వాళ్ళు వేసిన 10 కాబట్టి. సౌదీ కూడా 10. ఇట్లా చాలా కంట్రీస్కి 10 వేశారు. ఎక్కడైతే ఎక్కువ వేస్తారో అక్కడ మాత్రమే వేస్తుంది అనమాట. అంటే పర్టికులర్ ఏషియాలో చైనా ఒకటి, ఇండియా ఒకటి టూ మచ్గా అమెరికన్ వాటి మీద వేస్తారు కాబట్టి వాళ్ళు టూ మచ్గా వేస్తున్నారు ట్యాక్సెస్. దాన్ని నెగిటివ్ అని చూసే బదులు ఒక కంట్రీకి వాళ్ళకున్న రైట్స్ని వాళ్ళు ఆడుకుంటున్నారు అంటాం బెటర్ ఏమో. ఇప్పటి వరకు ఉన్న అమెరికన్ వాళ్ళు వదిలేశారు, ఇప్పుడు పట్టుకున్నారన్నమాట. కాకపోతే ట్రంప్ చేసిన యాక్టివిటీ వల్ల ప్రపంచం అంతా సఫర్ అవుద్దు, అమెరికా కూడా అంతే సఫర్ అవుద్దండి. సడన్గా ఇలాంటి డిసిషన్ వల్ల ఏమవుద్దంటే లోకల్ సఫర్ అవుతారు. ఇప్పుడు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అమెరికా వాళ్ళ ప్రతి ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచర్ $7,000 పెరగబోతుంది. $7,000. అందుకని వాళ్ళు కాంపెన్సేషన్ కింద ఏంటంటే లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించుకోవటాలు, రెండోది ఈఎంఐ తక్కువ రేటుకి, మేక్ ఇన్ అమెరికా వాళ్ళు కొంటే తక్కువ రేటుకి ఇవ్వటాలు, ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ మేక్ ఇన్ అమెరికా తయారవుతుంది, ఎక్కువ జాబ్స్ అమెరికా కొత్త వాళ్ళ ఉద్దేశం. బట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నామండి. ఈ టైంలో ఇండస్ట్రియల్ తయారవటం అనేది ఓవర్నైట్ కుదిరే పని కాదు. పైగా అమెరికాలో లేబర్ కాస్ట్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మనం చూడాలి. మొత్తానికైతే అమెరికా సఫర్ అవుతుంది టెంపరీగా, వరల్డ్ మొత్తం సఫర్ అవుతుంది. బట్ వన్ టైం ఈవెంట్ అండి, ఎందుకంటే రోజు ట్యాక్స్లు వేయలేం కదా. ఈ న్యూస్ అనేది వన్ టైమే. మనం ఒక్కొక్క స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ ఫాలో అవటం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉందనుకోండి, జీరో ఎఫెక్ట్. టాటా మోటార్స్ ఉందనుకోండి, అంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్కి వాటికి సివియర్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ఒకేలాగా ఉండదు ఎఫెక్ట్, ఒక్కో సెక్టర్ ఒకలాగా ఉంటుంది. మొత్తం చూస్తే హోల్సేల్గా ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. రెండోది ఐటీ ఇండస్ట్రీ సివియర్గా ఎఫెక్ట్ కాబోతుంది. అండ్ ఫార్మా ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్కటి ఎగ్జామ్టెడ్ అనమాట, దానికి ఎఫెక్ట్ అవ్వదు పెద్దగా. బట్ మిగతా సెక్టర్స్ మొత్తం అయితే ఎఫెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు.